పాట సంఖ్య 215, పాత పాటల పుస్తకంలో 213, 215, 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్య కరుడు సదాకాలము, ఆశ్చర్య కరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందా సదా రాజ్యమునిచే, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. ఘనత పొందా సదా రాజ్యమునిచే, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి, హోసన్నా హోసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచే,
సిలువ శక్తి చే మనలను కాచేగా జగమును జయించి జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను కాచేగా స్తుతులార్పింతుము ముక్తిదాతకే స్తుతులార్పింతుము ముక్తిదాతకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి సంగము ప్రభుని చేరి చూచేగా సదాకాలమాయనకు ఉండనెప్పుడు సంగము ప్రభుని చేరి చూచేగా సదాకాలమాయనకు ఉండనెప్పుడు సాగిలా పడేదము సృష్టికర్తకే సాగిలా పడేదము సృష్టికర్తకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. 113 పాట సంఖ్య 113 పాత పాటల పుస్తకంలో 111. యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర కన్నా గోపాది ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గోపాది ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను కాబోని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
స్తుతికి యోగ్యములు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలికున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలికున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా కొరకు ముందే ముందు నంటివి వింటినంటివి నా కొరకు ముందే ముందు నంటివి ముందు నంటివి ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారం పోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి మరణాంధకారం పోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరమునిచ్చి నన్ను గాయుచున్నాడు కరుణాగల ప్రభు కరమునిచ్చి నన్ను గాయుచున్నాడు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసు నీ ప్రేమ భయపడు నేనెప్పుడు చీక భయలో కొదువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో అరుణ జయును భోజన జలములకు తృప్తి పరచు నాతో నుండు యేసు భోజన జలములకు తృప్తి పరచు నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదరు సంపూర్ణ హృదయముతో సదా భజించెదరు దేవుని గృహములో సదా స్తుతించెదరు సంపూర్ణ హృదయముతో సదా భజించెదరు స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ పాట సంఖ్య 200 పాత పాటల పుస్తకంలో 198. హల్లెలూయా పాడేదా
హల్లెలూయా పాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. నా శత్రువులను పడద్రోయువాడవు నీవే. నా శత్రువులను పడద్రోయువాడవు నీవే. సమర్థుడవు నా రక్షణ శృంగము నీవే. సమర్థుడవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువానే వెలుగు తెచెన్. నా జీవంతో జ్యోతి నీవే. ప్రభువానే వెలుగు తెచెన్. నా జీవంతో జ్యోతి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా. నిన్ను భయమును పారద్రోలి అభయము నీతివి. భయమును పారద్రోలి అభయము నీతివి. ఎబినేజరు నీవై ప్రభు.
నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవే ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును జీవంతు దాతవు నీవే నీ కొరకే జీవింతును జీవంతు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను. సమయంలో బైబిల్ పొల పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట
యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ఈ సమయంలో ఆరాధన వర్తమానం విందాం. మనము దేవుణ్ణి ఆత్మసత్యంతో ఆరాధించే పూర్వము పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా ప్రార్థన పూర్వకంగా చదువుకుందాము. పేజీ నంబర్ 649. చదివచ్చిన వారందరూ వచ్చి చదవండి, చదువురాని వారందరూ కూడా గమనించండి, ఆలకించండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణం నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు వివిధ పట్ల ప్రకటింపము, వాటిలో ఒక మాట ఎన్నో చెప్పక విడవకూడదు. అందరూ చదవండి బిగ్గరగా. చాలామంది డల్గా ఉంటారు కదా. దేవుని సన్నిధిలో మనం ఎంత సంతోషంగా ఉత్సాహంగా ఉంటే అంతగా దైవశక్తి మనము పొందుకుంటాం కదా. ఒక అంకుల్ చెప్తా ఉంటాం, జయశ్రామ్ అంకుల్ అని. ఏమని, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఉదయమార కదా, పూర్ణ ఉదయంతో మన దేవుని సన్నిధిలో సంతోషంగా పాటలు పాడుతా దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించుకుంటూ ఆరాధిస్తూ ఉంటే మన దుఃఖము నిట్టూర్పు ఏమవుతుంది, ఎగిరిపోతుంది. కాబట్టి మరోసారి చదవము, అందరూ కూడా కలిసి బిగ్గరగా చదవండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణం నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకే వచ్చు, వాటిలో ఒక మాటను చెప్పక విడవకూడదు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. మా ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఆకాశమందుల దేవ, కృపగల దేవ, మంచితనము గల దేవ, శివుడా మహాదేవ, మరొకసారి మీ నివాస మందిరములో మీ తేజోమయ అనుస్థలములో ఎల్బేతెల్ ప్రార్థన మందిరంలో మిత్రుల్లో నీ ప్రజలముగా ప్రభావ మీ సన్నిధిలో చేరావడికి ఇచ్చిన నీకు వందలు తెలుస్తున్నాం ప్రభావ. ఎందరూ పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందేందుకై వందలు తెలుస్తున్నాం తండ్రి. మీరు ఆరాధన వాక్యం ధ్యానించుంటుండగా మీ శ్రీ మాతో ఉంచడం పెట్టుకొంచున్నాము. ఏ విధంగా ఆత్మ సత్యంతో ఆరాధించాలని మీరే మాతో మాట్లాడుతూ పెట్టుకొంచున్నాము. నీ మీద స్వరం మాత్రం వినిపిస్తామని పెట్టుకొంచున్నాం తండ్రి. నిలబడుతున్న మీ దాసుడు కేవలం నీ స్వయజుకు నొప్పుకొచ్చున్నాను. మీ చిన్నచోట మరుగు చేసి పెట్టుకొంచున్నాను ప్రభావ. నా పెదరు నా నాలుగు నా గొంతును అభిషేకిస్తాం పెట్టుకొంచున్నాను ప్రభావ. ఏ విధంగా మేము ఆత్మసత్యం ఆరాధించాలో మీరే మాతో మాట్లాడుతూ పెట్టుకొంచున్నాము. కనిపించి కనపడిన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తును బంధిస్తూ పెట్టుకొంచున్నాము. కరెంటు వాతావరణం విశ్వాసించుకొని పెట్టుకొంచున్నాం ప్రభావ. వాతావరణం కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది, మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టుకొంచున్నాము. చేరు వచ్చిన ప్రతి ఒక్కరి ఉండాలో నిజముగా దైవశక్తిని మా జీవితంలో మేము పొందుకోవడం మీరే సహాయపడతామని, మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచుతామని పెట్టుకోవచ్చు సహాయపడుతున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థించని పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, ఎందుకు వచ్చాము మనం? చెప్పండి. ఈరోజు యెహోవా మందిరములో చెప్పండి ఆరాధించడానికి వచ్చినాం కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తా వచ్చినారు? యెహోవా మందిరములో ఆరాధించుటకై మందిర ఆవరణం నిలచి ఆయన మాటలను కూడా మనం ఏం చేయాలో చెప్పండి, ఆరాధిస్తూ రావాలి. ఏమని ఆరాధించాలి చెప్పండి? ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉంటాం. ఆరాధన అంటే కేవలం ఆదివారం ఒకరోజేనా చెప్పండి? ఎల్లప్పుడూ నిత్యం మనం ఏం చేయాలా? దేవుని స్తుతిస్తూ రావాలి కదా, ఆరాధిస్తూ రావాలి. ప్రతిరోజు ప్రతి ఉదయం లేవగానే దేవుని మనము ఆరాధించాలా కదా. రాత్రి అంతా కాచి కాపాడి దేవుడు మనం మంచి నిద్ర ఇచ్చి కదా సజీవ లెక్కలో ఉంచడం కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ఆరాధించాలా. ప్రతి రాత్రి కూడా మన దేవుని మనం స్తుతించి ఆరాధించాలా. అంత మాత్రమే కాదు, అనునిత్యము మనము దేవుణ్ణి మనసులో ఏం చేస్తున్నాం అనాలి. పల్లెటూరులో ఎక్కువ కదా, పొలం పోయినప్పుడు చాలామంది కూడా పనులు పాడుకుంటూ ఉంటారు కదా, నాటేటప్పుడు కదా. అట్లా ఎప్పుడు కూడా మనం దేవుని గురించి ధ్యానించుకుంటూ ఉండాలి కదా. కాబట్టి దేవుని మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, సమాజముగా ఆదివారం దేవుని మందిరంలో చేరి కూడా మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం.
అయితే ఉదయకాల సమయంలో చెప్పండి ఏమని మనం ఆరాధించాలి దేవుని కదా? దేవుని ఆరాధించడానికి మనము వివరించలేం కదా దేవుని ప్రేమను. ఏం రాస్తా వస్తాడు యోహాను సువార్తలో? దేవుని గురించి చెప్పడానికి భూలోకంలో గ్రంథాలని కూడా సరిపోవంట కదా, అంత గొప్ప దేవుడు. అయితే ఉదయకాల సమయంలో మనం కొన్ని క్లుప్తంగా కొన్ని వచనాలు చూసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి ఎందుకు ఈ దేవుని మనము ఆరాధించాలంటే కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను ఈ దేవుని ఎందుకు మనము ఆరాధించాలా, ఎందుకు దేవుడు శుద్ధించాలంటే నీకు నాకు ఈ దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? అమూల్యమైన వాడు. అమూల్యము అంటే చెప్పండి దేని మనం అమూల్యం అంటాము? ఇప్పుడు ఇంట్లో ఒకవేళ పరక ఉంది అనుకో, పరక కదా ఉంటే దాన్ని మనం అమూల్యం అంటామా? బంగారము ఎట్లయితే మనం ఏమని చెప్తుందండి అమూల్యంగా ఉంటాం. అమూల్యం అంటే అర్థం కావాలంటే చెప్పండి విలువైనది కదా, ఎక్కువ విలువైనది లేదా ఎక్కువ ఖరీదైనది కదా, చాలా ప్రాముఖ్యమైనదని మనం ఏం చేస్తాము అమూల్యమైనది చెప్తా ఉంటాం. కాబట్టి నీవు నేను సేవించే దేవుడు, నీకు నాకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడు చెప్పండి? అమూల్యమైన వాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన గురించి రాయబడతా వచ్చింది మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆ దేవుని మనము సమీపించలేం. అంత వెలుగులో ఆ దేవుడు ఏం చేస్తాడు? నివసిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 60వ రాయబడతా వచ్చింది, అత్యున్నతమైన సింహాసనం మీద చెప్పండి ఆయన ఏమన్నాడు? ఆసీనుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎటువంటి వాడంటే, ఎందుకు మనకు అమూల్యమైన వాడంటే ఆయన గురించి రాయబడతా వచ్చింది యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, ఆకాశం నా సింహాసనము, భూమి నాకు పాదపీఠం చెప్తా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇర్మీయా గ్రంథంలో రాయబడతా వచ్చింది, భూమండలం మీద ఆసీనుడు వాడు. అంటే ఈ మండలం అంతటి మీద ఆయన చేస్తున్నాడు చెప్పండి ఆసీనుడుగా ఉన్నాడు. సమస్తమును ఆయన ఆధిపత్యంతో జరిగిస్తా ఉన్నాడు. అందుకే చదవండి అన్నమాట హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. కాబట్టి నీవు నేను సేవించే దేవుడు ఎటువంటి వాడంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం కదా, కొంతమంది రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ మాటల ద్వారానే సాధిస్తూ ఉంటారు. అది కొద్ది వరకే కదా, కొన్ని విషయాలు వాళ్ళు చేయలేం. మనం అనుకుంటా ఉంటాం కదా, అన్నా నువ్వు చేస్తావు అనుకునే కదా, నీ వల్ల అవుతుంది అనుకున్నా అంటే కాలేదయ్యా, నేను కూడా నా పవరంతో ఉపయోగించినా కూడా కాలే అంటారు కదా. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే తన మహత్వం గల మాట సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలుగుతా వచ్చింది, భూమి కలుగును కాకంటే భూమి కలుగుతా వచ్చింది కదా, ప్రతి జాతి వృక్షములు చెట్లు అని మొలుచును కాకంటే అన్ని కూడా కలుగుతా వచ్చినాయి, ఆకాశ పక్షులు కలుగును కాకంటే అన్ని కలుగుతా వచ్చాయి. మన చదివితే ఆదికాండం 1వ అధ్యాయంలో అంత కూడా కేవలం తన మాట చేత దేవుడు సమస్తం నిర్వహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ ఎటువంటి వాడు అంటే కన్నా రాయబడతా వచ్చింది ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో, నేను సర్వశక్తులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను సేవించే దేవుడు ఎవరయ్యా అంటే ఆయన చాలా అమూల్యమైన వాడు. ఆయన కదా సామాన్యుడు కాదు. ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే జీవం గలవాడు. రాయబడిన మాట చదవండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, జీవముల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. కాబట్టి నువ్వు నేను సేవించే దేవుడు ఎందుకయ్యా ఆయన అమూల్యమైన వాడు అంటే గనా ఆయన చెప్పండి జీవముల వాడు, పిలిస్తే పలికే దేవుడు. ఆయన ఒక రాయరప్ప కాదు. నువ్వు మొరపెట్టుకొని నీ గోడు చెప్పుకున్న తర్వాత మనకు తెలియదు కదా అది దేవుడు విన్నాడో లేదో తెలియదు. అయితే ఈ దేవుడు నిజముగా మనం మొరపెడితే వినేవాడు, పిలిస్తే పలికేవాడు. అందుకే రాయబడతా వచ్చింది ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటా వచ్చాడు. కాబట్టి ఈయన ఎటువంటి వాడు అంటే అమూల్యమైన వాడు, సామాన్యుడు కాదు. ఎందుకంటే ఆకాశములు మకాకాశం సహితము ఆయన పట్టజాలాలే అంటా వచ్చాడు కదా. ఎవరని చెప్పండి అన్నమాట, ఎవరని అన్నమాట సొలొమోను అంటా వచ్చాడు కదా. దినవృత్తాంతంలో 1 గ్రంథంలో రాజు గ్రంథంలో ఉంటుంది, ఆకాశములు మకాకాశం సహితం నిండు పట్టజాలవు. ఎందుకంటే ఆకాశం అనే సింహాసనం అయితే భూమి ఆయనకు పాదపీఠం. అంత గొప్ప దేవుడు నీకు నాకు దేవుడైనాడు, ఏదో ఆషమాషి కాదు కదా. కాబట్టి మనం ఎంతో దేవుణ్ణి అమూల్యంగా ఎంతో గౌరవంగా దేవుడు మనం ఏం చేయాలా నెమ్మది వేసుకుంటూ రావాలా. నీకు నాకు దొరికిన దేవుడు లోకములు పెద్ద పెద్ద వాళ్ళకు గొప్ప వాళ్ళకు ధనికులకు ఇటువంటి యోగ్యత లేదు, ఇటువంటి గొప్ప దేవుడు ఎరిగే ఆధిక్యత వాళ్ళకు లేదు. కాబట్టి ఇటువంటి అమూల్యమైన దేవుడు నీకు నాకు కదా
కనబడినాడు, మనం రక్షించినాడు, మనం వెతికినాడు, మనకు దేవుడు అయినాడు కనుక ఉదయకాల సమయంలో ఏం చేయాలి చెప్పండి? ప్రభా, ఇటువంటి అమూల్యమైన దేవుడవు, నాకు దేవుడుగా ఉండమని మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈ అమూల్యమైన దేవుడు నీకు నాకు ఏం చేసినాడు కదా చూడండి. ఎందుకు ఈ అమూల్యమైన దేవుని మనం ఆరాధించాలంటే కదా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. అమూల్యమైన తలరాయి. కాబట్టి నీవు నేను సేవించే దేవుడు ఎవరంటే అమూల్యమైన తలరాయి. అంత మాత్రమే కాదు చూడండి, ఇంకా మనకు అర్థం కావాలంటే కదా, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. అమూల్యమును సజీవమైన రాయియగు. కాబట్టి అమూల్యమైన రాయి ఎవరయ్యా అంటే అమూల్యమైన రాయి కదా. రాయికి విలువ ఉందా లేదు చెప్పండి. రాయి అంటే మనకు అర్థం కావాలంటే, రాయి చూడండి, రాయి ఏముంటుంది చెప్పండి? రాయిలో స్థిరత్వం ఉంటుంది కదా. ఏదైనా గుణాది వేసినప్పుడు కానీ ఏదైనా కట్టడం నిలబడాలంటే ఏం కావాలి చెప్పండి? కింద రాయి ఉంటే కదా మనకు బలం ఉంటుంది కదా. కింద రాయి లేకోకుండా ఇసుకలో వేసినాం అనుకో, ఏమవుతుంది? ఆ కట్టడం నిలబడుతుందా? నిలబడదు. రాయి చాలా ప్రాముఖ్యం. ఏదైనా ఒక కట్టడము, ఒక నివాసము స్థిరంగా ఉండాలంటే కదా కింద మంచి మంచి రాళ్ళు తెస్తారు కదా. ఓకే, మీరు వింటా ఉంటారు కదా, కట్టాలని చెప్పి వెచ్చి కింద గుణాలు వేస్తూ ఉంటారు. ఎంత లోతు ఉంటే, ఎంత రాయి ఉంటే అంత బలం కదా. మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా, 7వ అధ్యాయంలో ఏముంది? మండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళ ఇల్లు నిలబడుతుంది. కాబట్టి ఈ దేవుడు నీకు నాకు రాయిగా ఉన్నాడు. ఒకప్పుడు మనకు ఈ రాయి లేక ఈ లోకంలో మనము ఎటున్నామంటే కదా, నాకు రాయభర్త వచ్చింది. చదవండి కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం. నాశనమైన గుంటల నుండి, జిగడగల దొంగ ఊపిల నుండి ఆయనను పైకి లేవనెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి. కాబట్టి ఒకప్పుడు మనం ఎట్టున్నాం చెప్పండి? నాశమైన గుంటలో, జిగడగల దొంగ ఊపిలు అంటే స్థిరత్వం లేదు. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరు నిజమైన దేవుడు తెలియదు. ఎక్కడ పడితే అక్కడికి, మన కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా పోతా, ఒక స్థిరత్వం లేకుండా, ఒక కరెక్ట్ అయిన నిశ్చయిత లేకోకుండా ఉండే నీకు నాకు అమూల్యమైన రాయిగా ఈ దేవుడు నీకు నాకు కనబడతా వచ్చాడు. ఇప్పుడు నీవు నేను ఈ రాయిలో ఉండడం ద్వారా, ఈ రాయి నీకు నాకు దేవుడు కావడం వల్ల ఏమైందంటే స్థిరంగా ఉంటా వచ్చాం కదా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఇప్పుడు మనము దుఃఖపడతామా చెప్పండి? కుంగిపోతామా? కుంగిపోలేం. అబ్బోకులు ఏం రాయబడతా వచ్చింది? అంజనం చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను కదా, మందను శాలలో పశువులు లేకపోయినాను. ఏమన్నా చెప్పండి? నేను దుఃఖపడతా చెప్పాడా? మనమైతే చిన్న కష్టం వస్తే ఏమవుతాము చెప్పండి? ఇంకా యాడ దేవుడు నా ఏం చేసినాడు, ఇంత బాగా మేము మందిరంకి వచ్చినామే, మాకే ఎన్ని కష్టాలు వచ్చాయి అనుకుంటూ ఉంటాం కదా. అయితే చూడండి, యోబు గ్రంథంలో యోబు ఒకే రోజు ఎంతమంది చెప్పండి? యోబు కుమారు సంతానము ఎంతమంది చెప్పండి? మిడతలలో చాలా పాత మందిరం కదా, అది చాలా సీనియారిటీ ఉంది మీ దగ్గర కదా. ఎంతమంది యోబుకు సంతానము? 3 కుమార్తెలు, 3 కదా, 3 కుమార్తెలు, 7 మంది కుమారులు, 10 మంది సంతానం. ఒకే రోజు చనిపోయినారు. ఒక ఇంట్లో ఒకరోజు చనిపోతే మనం ఎంతో దుఃఖపడతాం కదా. ఒకే రోజు 10 మంది తన కడుపున పుట్టిన బిడ్డలు చనిపోతా వచ్చినారు. తన ఆస్తి పోతా వచ్చింది, మొత్తం తన సంపద అంతా పోయింది, ఏం లేదు. వట్టి చేతులు నిలబడినవాడు ఎవడైనా కానీ తట్టుకుంటాడు చెప్పండి? తట్టుకోలేం కదా. మనమైతే కదా ఎంతో దుఃఖం ఉంటుంది. ఇంట్లో ఏదైనా కొంచెం జరిగితేనే ఎంతో దిగులు మగ వేసుకుంటాం. పక్కన వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది, ఈయన చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు అనుకుంటున్నాడు. అయితే చూడండి, యోబు ఏమంటా వచ్చాడు? ఏమన్నా బాధపడినాడా? యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. రాజుల గ్రంథంలో చూడండి ఒక మాట. రాజుల గ్రంథము, మొదటి రాజులు 3వ అధ్యాయము, క్షమించండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20 వచ్చింది చదవండి. 4:26.
నీ బిడ్డ సుఖముగా ఉన్నారా? ఇక్కడ ఏమైందంటే ఆడ ఆమె కుమారుడు చనిపోయినాడు. కుమారుని ఇంట్లో పనిపెట్టి దేవదాసుని దగ్గర పోతా అన్నప్పుడు ఆ దాసుని పనివాడు వచ్చామన్నాడు, అమ్మ సుఖముగా ఉన్నామంటే మనమేమన్నా చెప్పండి, ఇంకయ్యా సుఖమయ్యా పిల్లోడు చనిపోయినాడు అందుకే నేను వచ్చినా అని చెప్తాం కదా. ఆమె ఏమన్నది, సుఖముగా ఉన్నామంటే ఏ తల్లి అని చెప్తారా చెప్పండి? కన్న తల్లి మనం అసలు ఓదార్చలేం కదా, ఎంతో దుఃఖం ఉంటుంది కదా. అయితే ఏమంటా ఉంది, ఏమ్మా సుఖముగా ఉన్నామంటే ఇంట్లో శవం ఉంది, కొడుకు చనిపోయాడు, కళ్ళ ముందరే ఉంది, ఇంకా పాతి పెట్టలే. అయితే ఏమంటా ఉంది, సుఖముగా ఉండమంటా వచ్చింది. ఎట్లా ఇంత ధైర్యం వచ్చింది, ఇంత నిబ్బరం వచ్చింది? ఎందుకు అంత ధైర్యంగా అంత సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతా వచ్చారంటే సజీవమైన రాయి, అమూల్యమైన రాయి దగ్గర వాళ్ళు ఏమొచ్చినారు, ఆ దేవుని దగ్గరికి వచ్చినారు. అమూల్యమైన రాయి అంటే ఏముంది, స్థిరత్వం ఉంటుంది. ఈ రాయిలో ఏముంటుంది చెప్పండి, నెమ్మది ఉంటుంది. అందుకే చూడండి ఇక రాయబడతా వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 వచ్చిన చదవండి. 5వ వచనము. మీరును సజీవమైన రాళ్ళ వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకప్పుడు మనలో ఏం లేదు చెప్పండి, సజీవము లేదు, ఆత్మ చనిపోయింది. అపరాధం చేత పాపం చేత మనం ఏమైనాము, ఆత్మలో చనిపోయినాం కదా, శరీరంలో బతుకుతా ఉన్నాం అంతే. అయితే ఇటువంటి నీకు నాకు అమూల్యమైన తలరాయిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఏమైనాడు, నిన్ను నన్ను కూడా సజీవమైన రాయిగా చేసినాడు. కాబట్టి ఉదయకాలంలో మొట్టమొదటి మనం ఏమైనా ఆరాధించాలంటే, ప్రభువా ఒకప్పుడు నేనేం చెప్పండి నాశనం గుంటలో కదా, జిగడగల దొంగ ఊబిలో స్థిరమైన నివాసం లేకుండా కొట్టుమీట్లు ఆడుతూ స్థిరత్వం లేకుండా ఉన్నటువంటి నాకు, ఇసుక లాంటి వాడిని, మట్టి లాంటి వాడిని, దుమ్ము లాంటి ఉన్న నన్ను సజీవమైన రాయిగా నువ్వేం చేస్తా వచ్చినావు, అమూల్యమైన రాయిగా మీరు ఈ లోకానికి వచ్చి నన్ను కూడా మీలో ఉండడం ద్వారా, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేస్తా వచ్చినావు, నన్ను కూడా సజీవమైన రాయిగా చేసినావు ప్రభు అని మన దేవుణ్ణి చెప్పండి ఆరాధించాలి. ఇది మొట్టమొదటిది. ఎందుకంటే రాయిలో ఏముంటుంది చెప్పండి, స్థిరత్వము ఉంటుంది కదా. ఎటువంటి తుఫాను గాలి వచ్చినా కూడా పడిపోతుందా చెప్పండి, నిలబడితే పడిపోతుందా చెప్పండి, పడిపోదు కదా. గుడిసె కొట్టాలు అయితే కన్నా గాలి వచ్చింది అనుకో ఎగిరిపోతూ ఉంటాయి, బిల్డింగ్ ఎగిరిపోతుందా. రాయి ఏముంటుంది, స్థిరంగా ఉంటుంది. మనం చూస్తాం కదా కొండలు ఎన్నో కదా, ఏమొచ్చిపోతూ ఉంటాయి, కొండలు అట్నే ఉంటాయి. కొండలు పోతాయా, కొట్టుకొని పోతాయా తుఫాను వచ్చినప్పుడు చెప్పండి? తుఫాను వచ్చినా ఏమొచ్చినా కానీ ఎట్లా ఉండే కొండలు అట్నే కనపడతా ఉంటాయి కదా, కింద ఉండడానికి కూడా కొట్టుకొని పోతూ ఉంటాయి. అంటే స్థిరమైన పునాది మనం దేవుడు నిలబెడతా వచ్చాడు, స్థిరంగా పెడతా వచ్చాడు. అంటే ఈ లోకంలో వచ్చే ఎటువంటి కష్టము, దుఃఖము, శ్రమ ఇవేవి కూడా మనం తాకుకోకుండా స్థిరంగా మనం దేవుడు నిలబెడతా వచ్చాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి మనం మొట్టమొదటిగా ప్రభువా మీరు అమూల్యమైన రాయిగా ఉండి ఈ లోకానికి వచ్చినావు, నన్ను కూడా సజీవమైన రాయిగా చేసినామని దేవుణ్ణి స్తుతించాలి. ఇది మొట్టమొదటిది. రెండవ చూడండి, ఇక్కడే రాయబడతా వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా కాబట్టి రెండవది మనం ఎందుకు ఈ దేవుణ్ణి, ఈ అమూల్యమైన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే, అమూల్యమైన రక్తము నీ కోసం నా కోసం చేసిన చెప్పండి చిందిస్తా వచ్చాడు. ఈ అమూల్యమైన రక్తము లేకుంటే ఈనాడు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఈ పాప క్షమాపణ మారు మనసు మనకు ఉండేది కాదు. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక రాయబడతా వచ్చి చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము 14. ఎలాగనగా ఎట్ల ఎక్కయు పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి మన ఉదయం ఏం రాయబడి చెప్పండి, అక్కడ రాయబడుతుంది ఆదికాండంలో, నరుని ఉదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది కదా, నరుని ఉదయం నుండి తలంపులోని ఊహంతా కూడా కేవలం చెడ్డది. అందుకే అంటా వచ్చినాడు భక్తుడు, ఏమంటా వచ్చినాడు చూడండి, ఇక్కడ రాయబడతా వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. రోమా 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఎరుగుదును. కాబట్టి మనం అంటారు కదా, మనిషికి నిలువల్ల విషయం అంట కదా.
కాబట్టి మనలో ఏమాత్రము మంచితనం లేదు. అక్కడ రాయబడతా వచ్చింది తీతు రాసిన పత్రికలో అసూయ కదా, గలతీ రాసిన పత్రిక 5:18 రాయబడతా వచ్చింది. శరీర కార్యములు స్పష్టమైనవన్నీ ఏమని చెప్పండి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము కదా, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు కదా, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ లిస్టు ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో ఆడొక లిస్టు ఉంది. మనిషిని ఉదయం నుండి ఇవన్నీ బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏమాత్రం కూడా పరిశుద్ధత లేదు కదా. మన ఉదయం ఎంతో ఘోరమైనది. ఎందుకు రాయబడుతుంది, ఉదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఒక అంటా వచ్చినాడు, నా మనసులో నేనేమనుకుంటానో, నా ఊహలు, నా తలంపుల్లో ఏముందో అదంతా రికార్డ్ చేసి నా భార్య కానీ నా కుటుంబ సభ్యులకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంతగానో అసహించుకుంటారు కదా. ఎందుకంటే మన ఉదయము తలంపు అంత ఘోరమైనది. దేవుడు ఎందుకు రాస్తా వచ్చాడు, నరుని ఉదయములోని తలంపులోని ఊహ అంతా కూడా కేవలం చెడ్డదంటా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, యూదా పత్రికలు రాయబడతా వచ్చింది ఏమంటే అపవిత్రమైన కళలు అంటరా వచ్చినాడు కదా. మన కళలు కూడా మంచిగా రావు, అన్ని చెడు కళలు వస్తూ ఉంటాయి కదా. అపవిత్రమైన జీవితం, ఇటువంటి నిన్ను నన్ను అపవిత్రంగా ఉండే నీకు నాకు ఏమైందంటే మన పాపము నుంచి అక్కడ రాయబడతా వచ్చింది, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. కాబట్టి రక్తము చిందించాల్సిందే పాపక్షమం రావాలంటే. అయితే ఎట్లా ఎక్కయో మేకల రక్తము పాపం తీసివేయట అసాధ్యం. అయితే ఎవరి రక్తం కావాలంటే అమూల్యమైన రక్తం కావాలా కదా. అమూల్యమైన దేవుడు ఆయన అమూల్యమైన రక్తమును కార్చడం ద్వారానే నీకు నాకేమో చెప్పండి పాపక్షమాపణ వచ్చింది కదా. మనం యేసు ప్రభువాని పాపిని నా పాపం క్షమించు అని మనం ఏం చెప్పినాం, నోటితో ఒప్పుకొని ఉదయం ముందు విశ్వసిస్తే ఏమైనాము రక్షణ పొందుకున్నాం. అయితే రక్షణ సులభంగా రాలే కదా. యేసు ఏం చేస్తా వచ్చాడు, దేవుడు అన్ని కూడా ఆకాశం కలుగును కాక, భూమి కలుగును కాక అన్ని కలుగు చేస్తూ వచ్చాడు. అట్లాగే మనుషులందరికీ రక్షణ కలుగును కాక అంటా వచ్చాడా, మనుషులందరి పాపం క్షమించబడును అంటా వచ్చాడా, లే. నీ నా పాపములు ఆయన కూడా ఏం చేస్తా వచ్చాడు, ఆయన చూడండి ఆ మాట రాయబడతా వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. పాపం ఎరుగున ఆయనను మన కోసం పాపముగా చేయబడతా వచ్చినాడు. కాబట్టి ఈ అమూల్యమైన రక్తము ఊరికి రాలే. దేవాది దేవుడు ఆకాశము మగాకాశం సహితము ఆయన పట్టచాలని ఆ దేవుడు, సమస్తము తన మగత్తు గల మానచేత నిర్వహించే ఆ దేవుడు నీకు నాకు పాపక్షమ ఇవ్వడానికి, నీకు నాకు మారు మనసు ఇవ్వడానికి, నిన్ను నన్ను మన పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి ఎట్లా వచ్చాడు చెప్పండి, మనుషుల పోలికగా పుట్టా వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని తను ఎంతగానో చెప్పండి తగ్గించుకుంటూ వచ్చినాడు కదా. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం రాయబడతా వచ్చింది, మనుషులు చొండుల వాడిగా చేపడతా వచ్చినాడు. 50 అధ్యాయం రాయబడతా వచ్చింది, ఆయన ముఖం మీద ఉమ్మివేస్తా వచ్చినారు కదా, వెంట్రుకలు బీగుతా వచ్చినారు, గుద్దుతా వచ్చినారు కదా. ఎంతగా దేవుడు నీ కోసం నా కోసము అవమానం భరిస్తా వచ్చాడు. చూడండి ఆ మాట, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి, 2వ వచనం చదవండి. అక్కడి నుంచి కాదు, మన ఎదుట చదవండి. ఏం చేస్తాడంట, అవమానమును నిర్లక్ష్య పెడతా వచ్చాడు. మనం ఉంటామా చెప్పండి, చిన్న అవమానం అయితే మనము తట్టుకోలేం కదా. ఎవరైనా కానీ మనం ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు మన మిత్రులు ఉంది కదా, ఇక్కడ పిల్లప్పుడంతా పెరిగి బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగము మంచి జీతం సంపాదించిన తర్వాత, ఎక్కడో సిటీలో ఆయన సెటిల్ అయ్యాడు అనుకో, తిరిగి వచ్చాడు అనుకో, అప్పుడు మాత్రం ఉంటాడా చెప్పండి, ఆయన స్టేటస్ మారిపోతుంది కదా. అప్పుడు మాది పలకరిస్తాడా, అంత ముందు ఉంటాడా, ఉండలేరు కదా. వాళ్ళు ఇప్పుడు ఒక రేంజ్ దగ్గర వెళ్ళిపోయారు కనుక తిరిగి ఈ రేంజ్ వాళ్ళతో కలిసి ఉండలేరు. ఒకసారి ఒక నా తమ్ముడు అంటే ఆయన పుట్టి పెరిగింది అంతా ఆ ఊర్లోనే, చదువుకున్నాక తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, టౌన్లోకి పోయినాడు. తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు పోయి, అన్న మా దగ్గర రావచ్చు కదా, మళ్ళీ ఇది మన ఊరు కదా అంటే అని అంట, ఏమండి అక్కడ అంతా లేబర్స్ ఉన్నారు, నేను రాలేనని చెప్పాడు. చూడండి ఏమన్నాడు, నువ్వు లేబరే కదా ఒకప్పుడు కదా, మీ తల్లిదండ్రులు లేబర్సే కదా. అయితే తను మర్చిపోతా వచ్చాడు, తన ఆరంభము ఎక్కడి నుంచి వచ్చినాడు అది మర్చిపోతా వచ్చాడు. అయితే దేవాది దేవుడు రాయబడతా వచ్చి చదవండి ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనము ఫిలిప్పీ 2:6, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి
ఏమైనా చెప్పండి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలే కదా. నీకోసం నా కోసము దేవుడు తగ్గించుకొని భూలోకానికి వచ్చినాడు. ఈ లోకంలో నీ కోసం నా కోసము కలవరిశిలో రక్తమంతా కారుస్తా వచ్చినాడు కదా. ఉదయకాలం 6 గంటలకు మొదలైన ఆ యొక్క శిలువ యాత్ర ఏమని చెప్పండి, మధ్యాహ్నం 12 గంటల వరకు దేవుడు ఉన్నాడు కదా. 12 నుంచి 3 గంటల వరకు శిలువ పైన ఉంటా వచ్చినాడు కదా. 3 గంటలకు ప్రాణము వదులుతా వచ్చాడు. దేవుడు నీ కోసము నా కోసము, మన రక్త సంబంధులే, మన తోబుడులే కదా. మన జన్మనిచ్చే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏమవుతారు, మనం ఏమైనా తప్పు చేసినప్పుడు మనం ఇష్టపడతారు చెప్పండి. కొంతమంది చూస్తూ ఉంటాం కదా, కన్న ప్రేమ చాలా గొప్పదని చెప్తా ఉంటారు. అయితే కొడుకు వినకపోతే వాళ్ళు చూసి ఇసికిపోయి ఏమంటారు, వాడు బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకుంటారు, చచ్చినా బాగుంటుంది అనుకుంటా ఉంటారు కదా. ఎందుకంటే మన జీవితం బట్టి కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనం సహించుకుంటారు కదా. అటువంటి దేవాది దేవుడు నీ కోసము నా కోసము ఇంత ఘోరమైన పాపాత్ములము మళ్ళీ ఏమాత్రం కూడా ఏమన్నాడు పౌలు చెప్పండి, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని ఎరుగుదును అంటా వచ్చాడు. ఇటువంటి నీ కోసము నా కోసము అంతగా దేవుడు తగ్గించుకొని వచ్చి భూలోకంలో చేశాడు. తన అమూల్యమైన రక్తం అంతా కారుస్తా వచ్చాడు. తలలో మేకులు కిరీటము, చేతులు మేకులు కదా, తలలో ముళ్ళ కిరీటం, చేతులు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కడేములో బల్లె పోటు కదా. ఆయన వీపంతా ధరగా దున్నబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, మనుషులు చూడల వాడైతే వచ్చారు, గుర్తుపట్టలేకపోతే వచ్చారు. మనం అంటున్నాం కొన్నిసార్లు, కొంతమంది మనం గుర్తు కూడా పట్టలేం కదా, నువ్వేనా ఇట్లా మారిపోయినావు అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు నీ కోసం నా కోసము సమస్తమును ధారపోస్తా వచ్చాడు. అందుకే రాయబడతా వచ్చింది. చదవండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:32 చదవండి. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు తన సొంత కుమారుని అనుగ్రహించడం కూడా దేవుడు వెలుగు తీయలే. ఎందుకంటే నీకు నాకు పాపక్షమాపణ ఇవ్వడానికి, నీకు నాకు మానమనసు ఇవ్వడానికి, ఈ లోకంలో నీకు నాకు నెమ్మది సంతోషము సమాధానం ఇవ్వడానికి, చనిపోతే ఆయన యొక్క నిత్య నరకాన్ని నుంచి తప్పించి, ఆ రెండవ మరణము అగ్ని గుండం నుంచి తప్పించి, ఆ పరలోక రాజ్యములో నీవు నేను కూడా దేవునితో పాటు ఉండాలని దేవుడు ఏం చేసినాడు చెప్పండి, తన కుమారుని ఈ లోకంలో ఆ కలవశంలోకి అప్పగించినాడు. కాబట్టి రెండవదిగా, యేసుప్రభువా నా పాపం నుంచి నేను విడుదల పొందడానికి నేనేమి కరయము చెల్లించలేదు ప్రభా, ఉచితముగా నేను విశ్వాసం ఉంచడం ద్వారా నీ అమూల్యమైన రక్తము నా కోసం చిందించినావు. అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపమును చెప్పండి కడిగినాడా కడగలేదా? కడిగినాడు కదా. ఇంకేమన్నాడు చెప్పండి ఆ మాట, మీకా గ్రంథము చదవండి ఆ మాట. మీకా గ్రంథము 7వ అధ్యాయము చదవండి, 19వ వచనము, పేజీ నంబర్ 767. సముద్రపు అగాధములో పడవేతు. సముద్రం అగాధంలో పడిపోతే ఏమైనా వస్తుందా చెప్పండి? సముద్రం అగాధంలో పడేసి అంటే కాదు, ఎప్పుడు కూడా గుర్తు చేసుకోడు. అందుకే యెషయా గ్రంథం 43:25 రాయబడతా వచ్చింది, నేను ఇక మీ పాపం ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. మన వాళ్ళైతే మన మీద పొరపాటు చేసాం అనుకో కదా, క్షమించమంటారు. మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి, ఆ రోజు నాకు నువ్వు ఇట్లా చేసి మర్చిపోతావా చెప్పండి? మనుషులు మర్చిపోలేరు. నువ్వెంత మంచి చేసినా కానీ ఒకప్పుడు చేసిన తప్పును బట్టి వాళ్ళు ఎప్పటికీ నీ మీద పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అది లేవనెత్తుతూనే ఉంటారు. ఆ రోజు పలానా సమయంలో నువ్వు ఇలా చేస్తా వచ్చినావు అంటూనే ఉంటారు, మర్చిపోరు. అయితే ఈ దేవుడు ఏమని చెప్పండి, నీ పాపములకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను, వాడి సముద్ర అగాధంలో పడవేస్తా అంటా వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఏమైనా చెప్పండి దేవుడు అయినాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రభువా మీ అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపము కడిగినావు, ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకొని చెప్పినావు, సముద్రం అగాధంలో పడవేసినావు ప్రభా, నా పాపము తీసివేయడం కొరకై ఈ లోకానికి వచ్చి అమూల్యమైన రక్తం నా కోసం నువ్వు కలవరిశిలో కార్చావని ఏం చెప్పాలి చెప్పండి, దేవుడు మనము స్తుతించాలా. అందుకే పాట ఉంది కదా, నీకు మానవు డామూల్యము నీవు ప్రేమించు చున్నావు, నీకు మానవు డామూల్యము నీవు ప్రేమించు చున్నావు పాట. అందుకే నీ ప్రాణమర్పించి, అందుకే నీ ప్రాణమర్పించి విలువగు ముత్యము కొన్నావు, విలువగు ముత్యము కొన్నావు ఉంది కదా పాట. కాబట్టి ఏం చేశాడు చెప్పండి, మనం ఎంతగానో ప్రేమిస్తా వచ్చాడు. నేను నన్ను అమూల్యమైన వాడిగా చేసుకోవడం మాత్రమే కాదు, అమూల్యమైన రాయిగా చేయడం మాత్రమే కాదు చెప్పండి, అమూల్యమైన రక్తంతో నీకు నాకేం చేశాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే హెబ్రీయులు రాయబడతా వచ్చింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ
తప్పించుకుందాము. కాబట్టి రెండవదిగా, ప్రభా నీ అమూల్యమైన రక్తం చేత నా ప్రతి పాపము కడిగినావు ప్రభా, ఇక ఎన్నో జ్ఞాపకం చేసుకోని చెప్పినావు, అందులో బట్టి నీకు వందనాలు అని చెప్పి మన దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎన్నో చెప్పండి, ముగిస్తా 5 నిమిషాలు. ఎన్నోది? రెండవది కదా. మూడవది చూడండి, ఎందుకు మనం ఈ దేవుణ్ణి ఆరాధించాలంటే కదా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చదవండి, 4వ వచనము. 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు, 2వ పేతురు. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. కాబట్టి మూడవదిగా, ఈ దేవుణ్ణి, అమూల్యమైన దేవుణ్ణి నీవు నేను ఎందుకు ఆరాధించాలంటే అమూల్యమైన వాగ్దానం ఇచ్చినాడు. చెప్పండి, ఎటువంటి వాగ్దానము? అమూల్యమైన వాగ్దానం. మామూలు వాగ్దానం ఇస్తాడు కదా కొంతమంది ఇంట్లో కూడా. వాగ్దానం అంటే చెప్పండి, మాట వేయడమే కదా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, నీకు అది చేస్తా, ఇది చేస్తా, ఇప్పిస్తా అంటారు. కొన్నిసార్లు వాళ్ళు నిలబెట్టుకుంటారు. చెప్పండి, మాట నిలబెట్టుకోరు కదా. మనం చూస్తూ ఉంటాం కదా. అన్నా నాకు కొద్దిగా అమౌంట్ అవసరం ఉందని అయినామనుకో, రేపు రాపోయా ఇస్తా అంటారు కదా. మనం వచ్చామనుకో పలుకుతారా? పలకరు. ఒకసారి ఒక ఏం చేసంటే, వాళ్ళకి మేము కొంచెం మంచి చేసిండే, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకుంటే అన్నాడు, తమ్ముడా ఎప్పుడైనా సరే నీకు ఏం అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయి, మేము తప్పకుండా చేస్తాము, నీ మేలు మర్చిపోలేమంటా వచ్చినాడు. ఒకసారి సందర్భం వచ్చింది, వేరే ఆమెకు పింఛన్ పెట్టిపోయాల్సి వచ్చింటే, ఆయన గవర్నమెంట్లో ఉండడం కనుక అడిగినాం, అన్నా మాకు పింఛన్ అనవసరంగా తీసేసినారు, మిస్టేక్ అయిపోయింది, కొద్దిగా మీరు ఏమన్నా సాయం చేస్తారంటే ఆయన ఏం చేసినాడు, చేతులు ఎత్తేసినాడు. ఆపోతే ఏమన్నాడు, నువ్వు ఎప్పుడైనా కానీ ఎంత కష్టమైనా కానీ నాకు ఎంతో ఆదుకున్నావు, నేను ఆదుకుంటా అన్నాడు. చెప్పండి, నిలబడినాడా? నిలబడలేరు. మాట ఇస్తే వాళ్ళు నిలబెట్టుకో. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే, మాట ఇస్తే తప్పడు కదా. ఆయన చెప్పిన మాట ప్రతిదీ నెరవేరుస్తాడు. మాట ఇచ్చి వెనక్కి కదా ఆ మాట రాయబడతావు. చదవండి, సంఖ్యాకాండము చదవండి, 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 19 చదవండి, 23:19. దేవుడు అబద్ధమాడుకున్న మానవుడు కాదు, నరపుత్రుడు కాదు. మాట ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు. నిజముగా చెప్పాలంటే కనుక ఈ వాగ్దానం మనము వారసులము కాదు. అమర రాయబడి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, 12వ వచనము. 2:12 ఎఫెసీ. పరదేశంలో వాగ్దాన నిబంధన లేని పరజనులము. ఒకప్పుడు వాగ్దానం మనకు లేదు కదా. ఏ దేవుడు వాగ్దానం ఇస్తాడా? ఇప్పుడు మనము విమర్శించాలి కాదు, కానీ హిందువులు చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏమైనా వాగ్దానం ఉంటుంది చెప్పండి. మనకు ప్రతి సంవత్సరం ఏం చేస్తాం చెప్పండి, మనము వాగ్దానము తీసుకుంటాం కదా. 31st వాగ్దానం తీసుకుంటాం కదా. చెప్పండి, తీసుకోరా మీరు? వ్యక్తిగత వాగ్దానం తీసుకుంటారు కదా, కుటుంబ వాగ్దానం ఉంటుంది. తర్వాత చెప్పండి, వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానము చెప్పాలా? మీరు రోజు ఇప్పడం లేదే. స్థానిక సంఘ వాగ్దానము, సర్వత సంఘ వాగ్దానము కదా, బాప్తిస వాగ్దానము. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు. చెప్పండి, ఒక సంవత్సరంలో 5 వాగ్దానాలు ఇచ్చాడు కదా. చెప్పండి, వ్యక్తిగత వాగ్దానము, బాప్తిస వాగ్దానము. ఇది జీవితకాలం అంతా ఉంటుంది కదా బాప్తిస వాగ్దానం. తర్వాత చెప్పండి, కుటుంబ వాగ్దానము, సర్వత సంఘ వాగ్దానము, మీ స్థానిక సంఘానికి ఇచ్చేటువంటి వాగ్దానం. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకు ఇస్తా వచ్చినాడు. ఈ వాగ్దానములు ఇచ్చి దేవుడు ఏం చేస్తా చెప్పండి, నన్ను మన జీవితంలో మేలు చేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ రాయబడతా వచ్చింది, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదవండి, 4వ వచనము. 9:4. వాగ్దానములు వీరివి అంటే ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలకే వాగ్దానాలు ఉంటా వచ్చినాయి పాత నిబంధన కాలంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ ప్రేమించినాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. ఏం చేసినాడు? అందరినీ ఏకం చేసినాడు. అందుకే భక్సింగార్ సంఘంలో ఆయన ఏం చెప్పండి, ఆయన ఎప్పుడు చెప్పే మాట, ఆయన సమాధానం ఏముందంటే, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రెషియస్. అందరూ ముఖ్యమైన వారే, అందరూ ప్రశస్తమైన వారే, విలువైన వారే, అందరూ కూడా అవసరమైన వారే. ఈ 3 వాక్యాలు ఆయన సమాజంలో రాయబడతా వచ్చినాయి. కాబట్టి దేవుడు ఏం రాయబడతా వచ్చిందంటే కదా 10వ అధ్యాయంలో, రోమ 10 అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది.
34వ వచనంలో రాయబడతా వచ్చింది. ఏముంది 34వ వచనంలో? దేవుడు పక్షపాతిగా నిజముగా గ్రహించి ఉన్నాం. ఈయన పక్షపాతం లేదు. నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. అబ్రహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, చెప్పండి, దానియేలు దేవుడే, దావీదు దేవుడే, భక్సింగారు దేవుడే. నీ దేవుడు నా దేవుడు. ఈ దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. ఏం చెప్పండి? భేదము చూపిరు. లోకంలో భేదం ఉంటుందా ఉండదు చెప్పండి? కులాలను బట్టి భేదము, చదువు బట్టి భేదము, ఉద్యోగాలను బట్టి భేదము, రకరకాలు ఉంటాయి. అయితే ఈ దేవుడు ఏం చెప్పింది చెప్పండి? అందరి సమానంగా ప్రేమించినాడు. ఒకప్పుడు మనకు వాగ్దానం లేదు, ఏ వాగ్దానం లేదు, దేవుని గురించి నాకు అవగాహన లేదు. అటువంటి నీకు నాకు ఏం చేసినాడు చెప్పండి? ఇశ్రాయేలుతో సహపూర్ణంగా చేస్తా వచ్చాడు. ఆ వాగ్దానం మనకి ఇస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక వాగ్దానాన్ని ఇస్తా వచ్చాడు. అందుకే రాయబడతా వచ్చింది దేవుని వాగ్దానాలను. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్ని అయినా అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి కదా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడతా వచ్చింది వాగ్దానం చేసిన వాడు చెప్పండి, ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. కాబట్టి నీకు నాకు అమూల్యమైన వాగ్దానం ఇచ్చినాడు. ఈ సంవత్సరం 11 మాసంలోకి వచ్చాం కదా, చివరి ఆదివారంలోకి వచ్చినాం. రేపు డిసెంబర్లోకి ప్రవేశిస్తాం కదా. 11 మాసాలు అయింది. మరి వాగ్దానం నెరవేర్చిందా? నిజంగానే వాగ్దానమును అమూల్యంగా మనం చూసుకుంటా ఉన్నామా చెప్పండి? ఎంతమందికి మీ వాగ్దానం గుర్తుంది చెప్పండి? ఉందా? ప్రతిరోజు నెంబర్ వేసుకోవాలి కదా, ఏం వాగ్దానం ఇచ్చినాడు కదా. మనం చూస్తే కదా దేవుని దగ్గర భక్తులు వాళ్ళ జీవితంలో, ఉదాహరణకు మనం చదువుకోండి, ఆదికాండంలో 28వ అధ్యాయం అక్కడ 32వ అధ్యాయంలో ఏముందంటే కదా, యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఏమంటాడు? ప్రభువా, నువ్వు వాగ్దానం చేసినావు కదా, ఇప్పుడు మా అన్న వస్తా ఉన్నాడు, ఈ వాగ్దానం ఏమైపోతుంది, నువ్వు ఏం చేస్తావా, నెరవేర్చాలని అడుగుతా వచ్చాడు కదా. వాగ్దానము దేవుడు ఇస్తే తప్పక నెరవేరుస్తాడు కదా. ఎందుకంటే ఇది అమూల్యమైన వాగ్దానం. ఒక మాట చెప్పిన ముందుకు పోతాను. పరమగీతము 5:12 చదవండి. పరమగీతము 5:12. అతని నేత్రములు అవి పాలతో కడగబడినవి, రత్నములో ఉన్నవి. ఈ వాగ్దానము ఏమైందంటే, పోయిన సంవత్సరము మా నాన్నకు కన్ను ఆపరేషన్ చేయించిన. కన్ను ఆపరేషన్ చేయించంటే శుక్లం ఉందని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు పని చేయలే, డబ్బులు కట్టి చేయించాం 20,000 కడపలో. కడపలో మంచి హాస్పిటల్, అది ఫేమస్ హాస్పిటల్, పిలుచుకొచ్చి చేయించినాము. కన్ను చేయించిన తర్వాత పొద్దున వచ్చినాము, తీసినాడు. మా నాన్న చూసేరే బాగా కనపడుతుంది, నా నీట్గా ఉంది, నాకు సంతోషంగానే చాలా సంతోషం అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు? మందులు ఇచ్చి డ్రాప్స్ అయ్యా వారం తర్వాత రండి చెప్పినాడు. తర్వాత మా నాన్న ఊరి పిలిచిపోయి డ్రాప్ చేసినాను. వారం తర్వాత అంటే ముందు రోజు ఏమైందంటే మా తమ్ముడు ఫోన్ చేశాడు నాకు. నేను కడపలో ఉంటా, మా నాన్న ఇక్కడ అల్లడపల్లి ఉంది కదా, అక్కడే ఉంటాడు దగ్గరలో. ఫోన్ చేసి ఏమన్నాడు? నాన్నకు కన్ను కనపాలని రా అని చెప్పినాడు. మేము భయపడి వచ్చినాము, డాక్టర్ దగ్గర పోయినాము. చూస్తే మా నాన్నకు ఇంత దగ్గర పెడితే కూడా కన్ను కనపడంలే. డాక్టర్ కూడా అర్థం కావడంలే. అయ్యా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, రాత్రి అంతా డ్రాప్స్ వేయండి అని చెప్పి డ్రాప్స్ ఇచ్చినాడు. తర్వాత ఏమైంది చెప్పండి? ఇంటికి పోయినాం. మళ్ళీ పొద్దున వచ్చినాం, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంత దగ్గర పెట్టి కూడా కనపడంలే, పూర్తిగా బ్లైండ్ అయిపోయింది. ఆ డాక్టర్ భయం అయిపోయి, సార్ ఇది ఇన్ఫెక్షన్ కొంచెం గుడ్డు వెనకలపక్క పోయింది, రెటీనా సంబంధము అని చెప్పి కడపలో పుష్పగిరి ఆసుపత్రి నాడు పంపించినాడు. ఆడపోయిన తర్వాత వాళ్ళని చేసినారు, చెక్ చేసి, అయ్యా రాత్రి అంతా మీరు డ్రాప్స్ చేయాలా, తెల్లవారదు అన్నాడు. నేను సార్ 2 వరకు చేస్తాం సార్, కొంచెం పడుకొని, ఆయన కూడా పేషెంట్ కదా, మేము పడుకోవాలి కదా అంటే అన్నాడు. లేదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, 24 hours వేయాల్సి ఉందని చెప్పాడు. తెల్లవారుతులు మేలుకొని గంటకు డ్రాప్స్ వేస్తూ వచ్చినాం. తర్వాత చెక్ చేస్తే ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది, కన్ను వాపు వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు అన్నారు, మా వల్ల కాదు సార్, మీరు హైదరాబాద్కి రిలీఫ్ బస్ కన్నా పోండి, లేదా తిరుపతి అరవింద్ కన్నా పోని చెప్తా వచ్చినారు. శనివారం మధ్యాహ్నం అయింది, ఏం చేయాలో అర్థం కాలే. మా అమ్మ ఫోన్ చేసింది, ఎంత పని చేసేవారా మీ నాన్న కన్ను పోగొట్టే కదా నువ్వు అని. ఆమె ఏడుస్తూ ఉంది, ఇంట్లో అంతా ఏడుస్తూ అన్నారు. అయితే నేను అనుకున్నాను, ఎల్లి ప్రసాద్ పోతే కన్నా అర్ధరాత్రి అవుతుంది, ఆధారం లేకుంటే సోమవారం దాకా మనం ఉండలేము, తిరుపతి పోతే 3 hours వెళ్ళిపోవచ్చు అరవింద్లో అని ఆ డాక్టర్ ఎండి ఏం చేసినాడంటే ఆయన ఫోన్ చేసినాడు. రాత్రి 7 గంటల కడప పోయినాం, తిరుపతి పోయినాం. డాక్టర్ మా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన, వేణుగోపాల్ రెడ్డి సార్ అని, చాలా సీనియర్ ఆయన. ఆయన ఉండి ఏమన్నాడు, చెక్ చేసి చూపు మొత్తం పోయింది, ఇంకా చూపు రాదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, గుడ్డు కూడా తీసేయాల్సి ఉంటుంది, మేము గుడ్డు తీసేయకోకుండా ప్రయత్నం చేస్తాము, మేమేం చేయలేమన్నాడు.
లేదు సార్ ఎంత ఖర్చైనా మేము ఖర్చు పెట్టుకుంటాం సార్, ఆయనకు తెప్పిండి సార్, ఎంత బద్ది మళ్ళీ ఆయన అన్నాడు. మేమేం చేయలేమయ్యా, మా చేతుల్లో ఏమీ లేదు, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, మీరు మీ దేవుని మీ ఇష్టదేవాన్ని కొలుచుకోండి, ఆ రాత్రి ఎవరు తప్పిలేరని చెప్పినాడు. ఎంతో దుఃఖం అయిపోయింది ఆ రాత్రి. అప్పుడే మా ఊరి నుంచి ఒక ఆయన ఫోన్ చేసినాడు మా నాన్నకు. మా ఆయన పేరు దావీదు. ఏం దావీదు భయపడాకు, ఏం కాదులేండి అన్నాడు. చూపుపోతే నాకు జీవితమే ఎందుకు అన్నాడు. ఆ మాట నాకు ఎంతో దుఃఖం లేసింది. ఇంత బాగా కష్టపడి ఇంత జీవితంలో ఆయన ఎంతో సంపాదించుకొని, పేరు సంపాదించుకొని, పొలం సంపాదించి ఇంత బాగా స్థిరపడిన తర్వాత చివరి దశలో ఆయన కన్ను పోయిందే అని నాకు ఎంతో దుఃఖంతో ఉంటే, రాత్రి పొద్దున లేచి మా నాన్న ఆదివారం పొద్దున ఆయనకు ఒక ఆపరేషన్ ఉంది, నేనే దుబ్బుకుండా పోతాను. వీల్చలో పోయి ఆపరేషన్ పోయినాక మోక నుంచి పాట తెస్తాను. ప్రభా నువ్వు నిజమైన దేవుడు కదా, మాట్లాడతావు కదా, వాక్యం ద్వారా మాట్లాడతావు కదా, నాతో మాట్లాడు ప్రభా, నాకు దీని గురించి తెలియజేయ ప్రభా అంటే ఈ వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం చెప్పండి? పరమగీతము 5:12 అతని నేత్రములు పాలతో కడగబడ్డట్టున్నవి కదా, చక్కగా తాచ రత్నమలే ఉన్నవి అని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం వచ్చింది. ప్రభా ఈ వాగ్దానం తప్పకుండా మా జీవితంలో నెరవేర్చు ప్రభా అని అడుగుతూ వచ్చిన తర్వాత 11 గంటలకు బయటకు వచ్చినాడు మా ఆయన. తర్వాత రేపు దాకా కట్టు తీయకూడదు, మా మామ ఉండే రే మందిరం పోదాం అంటే తిరుపతిలో మందిరం పోయి బల్లా తీసుకొని వచ్చినాము. ఆ రోజు సాయంత్రం భక్సింగ్ అంకుల్ పుస్తకం చదువుతా ఉంటే దాని లంకులు ఒక మాట రాసినాడు. ఎందుకంటే డాక్టర్లు చూపు 100% రాదని చెప్పేసినారు, ఇంకా మాకేం హోప్స్ లేవు. అయితే దేవుడు ఏమంటున్నాడు? అతని నేత్రములు పాలతో కడగబట్టేట్టున్నవి కదా, చక్కగా తాచి రక్తములు ఉండే అంటున్నాడు. అప్పుడు నేను చదువుతా అంటే ఆ చిన్న వారి గురించి మన భక్సింగ్ గారి పుస్తకంలో భక్సింగ్ గారు ఏం రాసినారంటే కనుక, దేవుని వాక్యము నువ్వు నమ్మకోకుంటే అది వేస్టే, నీ జీవితం నెరవేరచ్చదు. నేను నిన్ను ఆశ్రదించదు, నిన్ను గొప్ప చేసిన వచ్చి ఇచ్చినాడు, నువ్వు అది నమ్మకపోతే అది నెరవేరదు, వృధాగానే ఉండిపోతుంది. వాగ్దానానికి ఎప్పుడు బలం వస్తుంది అంటే కదా, ఎప్పుడైతే మన విశ్వాసముతో దేవుని వాగ్దానం ఇచ్చాలా చెప్పండి. ఇక్కడ అమ్మ చదవండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ముగిస్తాం త్వరగానే. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. 20 వచనము 4:20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దేవుని నెరవేర్చుటకు సమర్థుడు కదా. మనుషులకు అసాధ్యమైన దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. తర్వాత మేము ఇంటికి వచ్చినాము, ఏం కనపాలే, నాకు అర్థం కాలే. సోమవారం పోయి తీసినాము, ఏమైనా కనపడుతుందంటే ఏం కనపడరా అన్నాడు. ఓరే నీ పాసు ఓలాడా మళ్ళీ ఆరోజు చేసినా ఏం కనపడాలి అంటున్నాడే అనుకుంటా ఉన్నా. ఒక వారం కల్లా ఏమైందంటే పూర్తిగా వచ్చింది చూపు. ఇప్పుడు మా నాన్న బాగా బైబిల్ కూడా చదువుతా అన్నాడు. నేను అనుకున్నా కదా, చెప్పండి, దేవుడు వాగ్దానం ఇస్తే తప్పిపోడు. అమూల్యమైన వాగ్దానమును మనం చేపట్టినప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. డాక్టర్లు ఆశ్చర్యపోతా వచ్చినారు. చూపిరాదు అనుకున్నాము, ఏమో ఇంత ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత బాగుంటుంది అనుకోలే కదా. అద్దరు కూడా పెట్టుకోవడం లేదు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. రాత్రి కూడా అడిగిరా, ఎట్లా ఉంది చూపు నీకు, మళ్ళీ ఏమన్నా చెకప్ చెప్పాడంటే బాగా కనపడుతుంది, కన్ను ఆపరేషన్ చేయించకనే బాగా కనపడుతుంది అంటా వచ్చాడు కదా. కాబట్టి చెప్పండి, ఎన్నోది ఇది? 3వదా కదా. అమూల్యమైన వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా నాకు అమూల్యమైన వాగ్దానం ఇచ్చినావు, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చడం సమర్థుడు అని మనం దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. చెప్పండి, మొట్టమొదటి ఏం చెప్పండి? అమూల్యమైన రాయిగా చేస్తా వచ్చాడు అంటే మనల్ని స్థిరంగా దేవుని ఉంచుతా వచ్చినాడు కదా, ఆ బండ మీద మనం నిలబెడతా వచ్చినాడు. రెండవది, అమూల్యమైన రక్తంలో నీకోసం నా చిందించి మన పాపములను కూడా దేవుడు తుడిచివేస్తా వచ్చాడు. మూడవది, అమూల్యమైన వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడు? నెరవేరుస్తా వచ్చాడు. 4వది చూడండి, ఎందుకు ఈ దేవుని నీవు నేను ఆరాధించాలంటే కన్నా, పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం. అమూల్యమైన మీ విశ్వాసము ఏమిచ్చాడు చెప్పండి? 4వదిగా అమూల్యమైన విశ్వాసం ఇచ్చినాడు. ఒకప్పుడు మనకు విశ్వాసము లేదు కదా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం కదా. విశ్వాసం ఉండింది ఒకప్పుడు దేవుడి మీద. ఏదైనా కష్టం వచ్చింది అనుకో, దేవుడిని నమ్ముకోకున్నప్పుడు యేసు ప్రభువును అంగీకరించడం ఉంటుందా విశ్వాసం? చెప్పండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం. ఇంకా ఏం బాగుపడతాము? ఈ సమస్య నుంచి, కష్టం నుంచి మనం బయట పడతామా పడలేమని ఎంతో దిగులు ఉంటుంది. విశ్వాసం ఉంటుందా దేవుని మీద? చెప్పండి. దేవుని నమ్ముకోక ముందు విశ్వాసం ఉండిందా? లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమైంది? ఇప్పుడు మనకు అమూల్యమైన విశ్వాసం ఉంది. మన జీవితంలో ఏం జరిగినా కానీ దేవుడు చూసుకుంటూ నిరీక్షణ మనకు ఉందా లేదా? చెప్పండి. నిజమైన క్రైస్తవుడికి అయితే ఉంటుంది.
ఒక ఆయన ఏం చెప్పాడంటే ఇన్ క్రిస్టియన్ లైఫ్ దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్, ఓన్లీ అపాయింట్మెంట్స్ అంటే వచ్చిన క్రైస్తవుల జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా జరగదంట. ప్రతిదీ దేవుడి చిత్తముతోనే జరుగుతూ ఉంటుంది. దేవుని అనుమతి లేకుండా విశ్వాసం మీద అపవాది ఏమీ చేయలేడు. మరి మీరు చదువుకోండి. తర్వాత యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమంటా వచ్చినాడు, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసినావు కాబట్టి అది తీస్తే కదా అడుగుతా వచ్చాడు. దేవుని అనుమతి లేకుండా ఒక విశ్వాసిని ఎవడేం కూడా చేయలేడు. కాబట్టి మనం 4వదిగా దేవుని ఎందుకు స్తుతించాలంటే అమూల్యమైన విశ్వాసం ఇచ్చినాడు. అందుకే చూడండి మాట రాయబడతా వచ్చింది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. హెబ్రీ 11:4. విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసం బట్టి దేవునికి ఏం చేస్తా వచ్చాడు? బలి అర్పిస్తూ వచ్చాడు. 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించి రాయబడతా వచ్చింది. విశ్వాసం ద్వారా వాళ్ళు గొప్ప గొప్ప కార్యం చేస్తూ వచ్చారు కదా. విశ్వాసం అంటే చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టమేట అసాధ్యం. కాబట్టి అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు దేవుడు. కాబట్టి నిజముగా ఇటువంటి విశ్వాసం మనం పొందుకో ఉంటే, ప్రభా ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నాకు విశ్వాసము చెప్పండి లేదు, మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీ అమూల్యమైన విశ్వాసం నాకు ఇచ్చినావు. కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి జీవితంలో వెళుతున్న ప్రతి పరిస్థితిలో చెప్పండి విశ్వాసంలో బలహీనం కాకుండా చదువు నా మాట మరొకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 చదవండి. 21 వచనము. విశ్వాసం వల్ల బలం పొందుకుంటూ వచ్చారు. కాబట్టి విశ్వాసము ఉంటే మనం దేనికి కూడా భయపడం కదా. ఒకసారి ఒక అంకులు సమయం లేదు ముగిస్తాను, ఇంటర్వ్యూ పోయాడంట ఇస్రోలో. పోయింటే ఆయనకంటే ముందు 3 వచ్చారంట. ఒక పోస్ట్ ఉంది, 3 పోయినారు. పోతే వాళ్ళల్లో ఒకడు వచ్చేసి ఏం చేశాడు చెప్ప, సెంట్రల్ మినిస్టర్తో ఏముంది ఆయనకు రికమెండేషన్ ఉందంట. ఒక ఆయన అన్నాడు స్టేట్ సీఎం తర్వాత మంత్రుల ద్వారా నాకు రికమెండేషన్ ఉందని చెప్పాంట. ఈయన పోతే ఈయన దగ్గర ఏం లేదు. వాళ్ళందరంట నీకు ఏం లేకుండా రాదు నాయన ఉద్యోగం ఇది, రికమెండేషన్తో జరిగేది ఇవన్నీ, నాకు సెంట్రల్ మినిస్టర్ ఉంది లెటర్ ఉంది, నాకు లేదా రాష్ట్ర సీఎం నుంచి లెటర్ ఉంది అని వాళ్ళు చెప్తా ఉంటే ఆ అంకులు చెప్తే ఇంటా వచ్చిన సాక్ష్యం వేషమాలో. అయితే ఆయన అన్నాడు మీకంటే నాకు ఇంకా పెద్దది ఉంది అన్నాడంట. ఆయన అంటే వాళ్ళు అనుకున్నాడంట ఏమైనా ప్రధానమంత్రి ఇచ్చాడేమో అన్నాడంట కదా. ప్రధానమంత్రి అంటే కాదు, ఇంకా పెద్దది అంట. ఇంకా పెద్దది ఎవరా నాయన, అమెరికా నుంచి ఏమన్నా నీకేమన్నా ఇచ్చారా వైట్ హౌస్ నుంచి అంటే ఇంకా పెద్దవాళ్ళంటే వీళ్ళకి అర్థం కాలే కదా. ఆకాశమందున దేవుడు ఉన్నాడు కదా. ఏం రాయబడతా వచ్చి దాని గ్రంథము 4వ అధ్యాయం ఉంది. తాను ఎవరికి అనుగ్రహం నిశ్చయించునో వారికి అనుగ్రహించచ్చు. కాబట్టి దేవుడు నాకు ఇస్తాడని చెప్తే వాళ్ళందరూ ఏడు దేవుడే ఆడిచ్చారా రికమెండేషన్ లేకుండా అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన అన్నాడు అందరికంటే ఫస్ట్ ఆయనకే ఉద్యోగం వచ్చిందంట కదా. ఆయనకి ఎవరు లేరు. దేవుడి మీద ప్రగాఢమైన వాగ్దానం విశ్వాసంతో పోయినాడు. దేవుడు నాకు ఇస్తాడు కదా. ఒక ఆయన చెప్తా వచ్చాడు బెర్షెబాలో, పలానా డాక్టర్ దగ్గర పోతే జబ్బు పోతే నమ్ముతావు, పలానా లాయర్ దగ్గర పోతే ఈ రోగం పోతే ఈ సమస్య పరిష్కారం పోతుంది, దేవుడి దగ్గర పోతే నాకు ఇది అయితే ఎందుకు నువ్వు నమ్మలేకుండావు. కాబట్టి ఏమనంటే దేవుడిని ఎట్లా నమ్మాలంట, గుడ్డిగా నమ్మాలంట కదా. నాకు దేవుడు ఇస్తాడు, నా పని చేస్తాడు కదా. అటువంటి విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎన్నో చెప్పండి. 4వది చివరికి 5వ చూసి మనం ముగిస్తాము. ఏజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయం చదవండి. 13వ వచనం. ఏజ్కేల్ గ్రంథము 28:13. అమూల్య రత్నములతోనూ కాబట్టి నన్ను దేవుడు ఏం చేస్తా వచ్చా అంటే కన్నా మన కోసము ఆయన అని చెప్పండి తన అమూల్యమైన రక్తం ఇవ్వడం మాత్రమే కాదు, అమూల్యమైన విశ్వాసం ఇవ్వడం మాత్రమే కాదు, అమూల్యమైన వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఏం చేస్తా వచ్చాడు, అమూల్యమైన రక్తంతో నన్ను అలంకరించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు మనం పేదవాళ్ళం కదా, భూలోకంలో మనకి ఏం లేదు అనుకోవచ్చు. అయితే నీవు నేను దేవునికి ఎంతో ముఖ్యమైన వాళ్ళం, ప్రయస్తమైన వాళ్ళం. అమూల్యమైన రత్నములతో నన్ను దేవుడు చేస్తాడు, అలంకరిస్తూ వచ్చాడు. అందుకే రాయబడతా వచ్చి చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనము. అమూల్య రత్నమును పోలి ఉన్నది. కాబట్టి నీవు నేను ఒకనాడు అంత మాత్రమే కాదు. చూడండి 19వ చదవండి. 19వ వచనము.
ఆ అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. కాదు, దేవుడు నిన్ను నన్ను రేపు ఆ యొక్క చెప్పండి 2వ రాకడలో కదా, ఆ యొక్క 7 ఏళ్ల పెళ్లి విందులో కదా, ఆ నూతన యెరూషలేము ఎటువంటి చెప్పండి బంగారు వీధులు. అదే 21వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. పై నుంచి ఏమొచ్చిందంట, నూతన యెరూషలేము అనే పట్టణము భూలోకానికి పైనుంచి దిగి వచ్చింది. ఆ ఆకాశంలో నూతన ఆకాశంలో నూతన భూమిలో నువ్వు నేను కూడా యేసు ప్రభు వారితో సదాకాలం ఉండబోతా ఉన్నాం. ఇటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఇప్పుడు మనం అంత చిన్న బంగారం కనబడితేనే ఎంతో మురిపేమంగా ఆప్యాయంగా ఉంటాం. అయితే ఆ 2వ రాకడలో ఆ యొక్క దేవుడు గడిపే సమయమును, ఆ వేళ్ళ పరిపాలన తర్వాత జరిపే సంవత్సరంలో చూడండి అమూల్యమైన రత్నములతో మనము అలంకరింపబడి ఉంటాం. అవి రాళ్ళలాగా ఉప్పలాగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం చదువుకోండి అక్కడ అన్ని బంగారపు వీధులు రాయబడతా వచ్చింది. చదవండి 21 వచ్చినాము 21 ప్రకటన గ్రంథము. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం అంటే బంగారపు వీధులు. కాబట్టి నిన్ను దేవుడు నన్ను అమూల్యమైన రత్నంలో వేసుకుని వచ్చాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మనం అమూల్యమైన వారంగా ఉండకపోవచ్చు. అయితే దేవుని దృష్టిలో ఎవరికైతే రక్షణ ఉందో, పాప క్షమాపణ ఉందో, మారు మనసుందో, ఎవరైతే యేసు నిజమైన దేవుడు అంగీకరిస్తా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో అమూల్యమైన రత్నం వల్ల నిన్ను నన్ను దేవుడు ఉంచుకుంటా వచ్చాడు. కాబట్టి ఒకరోజు 1000 ఏళ్ల పరిపాలనతో నీవు నేను దేవునితో కలిసి ఉంటే అనే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ 5 తలంపులతో మనం దేవుడు ఏం చేయాలి చెప్పండి, ఆత్మసత్యంతో ఆరాధించాలి కదా. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాము. అందరం చదువుతాము. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆజ్ఞించినదేమనగా, యెహోవా మందిర ఆవరణం నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు. వాటిలో ఒక్క మాట చెప్పక విడవకూడదు. కాబట్టి ఏదో పాత ఆరాధనలాగా కొంతమంది అదే అలవాటు చేస్తూ ఉంటారు. అటువంటి ఆరాధన దేవుడు సంతోషించాడు. కాబట్టి ఉదయకాల సమయం ఏం చేయాలా, దేవుడు నీకు నాకు అమూల్యమైన వాడు, అమూల్యమైన రాయిగా నిన్ను చేస్తా వచ్చినాడు. అమూల్యమైన చెప్పండి 2వది రక్తము నీకోసం నా కోసం చిందిస్తా వచ్చినాడు. అమూల్యమైన వాగ్దానం ఇచ్చినాడు, అమూల్యమైన విశ్వాసం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, అమూల్యమైన రత్నములుగా నన్ను దేవుడు చేసుకుంటా వచ్చినాడు. ఒకనాడు దేవునితో మనము యుగాలు పరలోక రాజ్యంలో ఉంటామని దేవుడు మనకు నిశ్చయిత ఇచ్చాడు. కాబట్టి 5 తలములతో మన దేవుణ్ణి ఆరాధించే దేవుడు మన సాయం చేయను గాక. మనమందరం లేచి నిలబడి ఆరాధనలోకి ప్రవేశించక మునుపు ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 163, పాత పాటల పుస్తకంలో 161, 1వ చరణము, 1, 2, 3 చివరి చరణం పాడుకున్నాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా అద్భుతములు. రుచి చూచి ఎరిగితిని అద్భుతములు. రాక్షసునాశ్రయి నిదాన్యుడనై రక్షకునాశ్రయి నిదాన్యుడనై
పాత్రుడవేవే గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడవేవే ఆరాధింతు దయాళుడవు నీవే ఆరాధింతు దయాళుడవు నీవే రుచి చూచెరిగితిని యెహోవా రుచి చూచెరిగితిని యెహోవా మగు దేవా ప్రభావము గలవాడ మగు దేవా ప్రభావము గలవాడ మనసార పుగడిదను నీ మనసార పొగడిదను నీ రుచి చూచెరిగితిని యెహోవా రుచి చూచెరిగితిని యెహోవా మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పొగడిదని అతి సుందరుడావు ముదమార పొగడిదని అతి సుందరుడావు రుచి చూచెరిగితిని యెహోవా రుచి చూచెరిగితిని యెహోవా కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే త్రోటి పోనే క్రీస్తుని యందే త్రోటి పోనే రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడని రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడని రక్షకునాశ్రయించి నేదానుడనైతిని రక్షకునాశ్రయించి నేదానుడనైతిని
దయచేసి కూర్చోండి. ఈ సమయంలో సండే స్కూల్ పరిచయ నిమిత్తమై ప్రవళిక సిస్టర్ వెళ్తుంది. మొట్టమొదటిసారిగా మరి సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి కొంత సమయం ఆరాధనలో ఏకీవించుదాం. విన్నటువంటి వాక్య వెలుగులో వాక్యానుసారమైన ఆరాధించడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటిది. తర్వాత ఎక్కువగా పాటలు పాడడం అనేటువంటిది, పాటలు మనం ఆరాధన కొరకు పాడుతూ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు పాడుతూ వచ్చినాం. కాబట్టి పాటలు అనేటువంటిది కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి ఆరాధన, నోరు తెరిచి ఆరాధన చేయడం అనేది అది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి వాక్యానుసారంగా ఆరాధన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఆరంభించండి.